పొద్దున్న నుంచి ఏమేమి తప్పిదం చేశామా అని చెప్పి కూడా ఆలోచన చేసుకునేసరికి చక్కగా సభ నిర్వర్తించి వేటగందుకు కూడా అడిగి వెళ్ళాము. అక్కడ కొంతమంది యాదవులు వృత్తాన్ని చేస్తా ఉన్నారు. వాళ్ళు తీర్థప్రసాదాలు తీసుకొచ్చిస్తే మనం వాటిని స్వీకరించుకుని వచ్చామని చెప్పి కూడా గ్రహించినటువంటి వాడిని కూడా ఆ యాదవుల కబురు పంపించారంట. మీరు పొద్దున ఏ ద్రవ్యంతో అయితే వ్రతాన్ని చేశారో ఆ ద్రవ్యంతో ఇప్పుడు మరలా కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఆ యొక్క స్వామివారి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చేసరికి ముందుగా మీరు స్వీకరించి తర్వాత నాకు ఇవ్వండి అని చెప్పి అడిగారంట. ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి తన 100 మంది కుమారుల మీద కూడా ప్రవచన చేసేసరికి వారందరూ కూడా ముఖ్య నుంచి తీరుకున్నటువంటి వారు అయ్యారంట. అక్కడ చక్కగా కూడా ఆ యొక్క వ్రతమహత్యాన్ని గ్రహించినటువంటి వాడు కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల చేత ఆయన ప్రతి మాసం ముందు రవిచంద్రముల రోజున పౌర్ణమి రోజున వార్షికంగా కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తా ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను ఇచ్చి ఆ యొక్క ఉజ్జయిని మహానగరాన్ని చక్రవర్తి రాజ్యపాలన చేసి